ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిఫ్టీ 50 అయిపోయిన చార్ట్. ఈరోజు అయిపోయిన చార్ట్. అయిపోయిన చార్ట్ అనేటువంటిది ఎవడైనా సరే అనాలిసిస్ చేస్తాడు. అయితే చార్ట్ని ఎట్లా రీడ్ చేసుకోవాలి లైవ్లో ఏంటి అనేటువంటి దానికోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించండి, నేను ప్రతిరోజు చెప్తా ఉన్నాను ఏంటంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇది. ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ని గీసుకుంటాం. ఇక్కడ మనం ఒక హారిజంటల్ లైన్ గీస్తున్నాం. చూడండి, హారిజంటల్ లైన్ గీసాం కదా. గీసిన తర్వాత ఫస్ట్ 15 నిమిషాలు మనం ఏం చేస్తాం, సైలెంట్గా అసలు మార్కెట్ ఏందా, ఏం చేస్తా ఏందా అని చూస్తాం. ఇది 1 2 3, ఇది ఈ రెడ్ 3. సో ఇప్పుడు మనం ఈ లైన్ అబోవ్ కనుక ఒక మంచి బులిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ అనేటువంటిది తీసుకుంటాము. దాని అబోవ్ అనేటువంటిది ఎంట్రీ తీసుకుంటాము. తర్వాత దాని కింద స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఇది ఒక రకంగా ఈ క్యాండిల్ కంటే అబోవే బాడీ అనేటువంటిది ఉన్నది కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, దీని అబోవ్ ఎంట్రీ తీసుకుంటాం. దీని అబోవ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో అబోవ్ కనుక ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇవన్నీ సహజం. ఇప్పుడు 70% సక్సెస్ రేటు, 60 to 70% సక్సెస్ రేట్ ఉంటే బ్రహ్మాండం అనమాట. అంతకంటే ఎక్కువ ఆశించలేము కదా. కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇది ఇంతటితో అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాము, ఈ 5 minutes క్యాండిల్ కింద ఏదన్నా ఫామ్ అయితే అంటే ప్రైస్ కనుక అంటే ఇక్కడ దాకా మనకి ప్రీవియస్గా ఒక సపోర్ట్ అనేటువంటిది ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది ఉన్నది. అలాగే దీన్ని ఎక్కడ కూడా బ్రేక్ అనేటువంటిది చేయాలి. సో దీని అబోవ్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం ఏమయ్యాం, ఫెయిల్ అనేటువంటిది అయ్యాం, స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయింది. సో మరొకసారి దీని మీద మనం అంత సాహసం అనేటువంటిది చేయకూడదు అనమాట. ఎందుకంటే దీని అబోవ్ మరలా బై అనేటువంటి సిచ్యువేషన్ మనం చేయకూడదు. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిన సెల్లింగ్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే అప్పుడు మనం ఒక ఎంట్రీ అనేటువంటి తీసుకుంటాం. ఆ రోజుతో ట్రేడింగ్ అనేటువంటి క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఫెయిల్ అయ్యాం కాబట్టి, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, పొజిషన్ని కొత్తగా మనం ఏం తీసుకోము కాబట్టి ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అది కూడా ఎంత, ఇక్కడ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఒక 10 పాయింట్లు, ఒక 750 రూపాయలు, అంటే ఒక 1 లాట్కి 750 రూపాయలు, లేకపోతే ఒక 1500 రూపాయలు లాస్ అయిపోతాం. సో మన అంతటితో గప్షిప్ సాంబార్ బుడ్డి. ఏదన్నా ఆపర్చునిటీ అనేది వస్తే అప్పుడు ఆలోచించాలే కానీ పదే ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పేసి ఎంట్రీ అనేటువంటిది తీసుకోకూడదు. అయితే ఒకటి, మనం ఇదంతా కూడా ఇంత కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. 12:30 1 గంట వరకు కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నది. సో మనం ఏదైనా సరే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక పెడితే, అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్సే పడ్డాయి కాబట్టి ఏడ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ ఎంట్రీస్ ఇక్కడెక్కడన్నా మధ్యాహ్నం సెషన్ 12:30 తర్వాత 2 గంటల లోపల కనుక ఫామ్ అయితే తీసుకోవాలి. కానీ 3 గంటలప్పుడు కనుక ఇట్లాంటి బుల్లిష్ క్యాండిల్, పెద్ద బుల్లిష్ క్యాండిల్ కనుక ఇస్తే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోకుండా సైలెంట్గా ఉండటం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో జరిగేటువంటి ట్రాప్ కావచ్చు, రియల్గానే అది బుల్లిష్గా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మన ఎంట్రీస్ ఏవైనా సరే 2:30 లోపల పొజిషన్స్ని క్రియేట్ చేసుకోవటం, పొజిషన్స్ని క్లోజ్ చేసుకోవటం వెరీ బెస్ట్. లేదు మన ఇష్టం వచ్చి మనం ఏదవుతాం అన్నప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ లాభం వచ్చినా ఏదో ఒక రోజున మీకు అంతకంటే ఎక్కువగా దెబ్బ పడేటువంటి ప్రమాదం ఉంటుంది. సో సింపుల్ ప్లానింగ్తోనే ట్రేడింగ్ అనేటువంటి ఇండియన్ మార్కెట్లో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాని తగ్గ ఇప్పుడు ఇది ఈ జోన్లోకి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇక్కడ బయింగ్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే వెనక్కి వచ్చేసేసి ధనాధనం అని పడిపోదు అనమాట. అప్పుడు మనం ఆప్షన్ చైన్ చూసుకొని సెల్లింగ్ని పెట్టుకొని మనం ప్రీమియం డికేని క్యాష్ చేసుకోవచ్చు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఇదన్నమాట. సో ఏదేమైనా ఈరోజు ట్రేడర్స్ మాత్రం నిన్నట్లాగానే బాగా డిసప్పాయింట్ అయ్యి ఫెయిల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.